మన ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే సాధన సప్తాహ. సాధన సప్తాహ అంటే ఏంటంటే మిమ్మల్ని రేపు ఎగ్జామ్లు అడుగుతారు. ఇటీవలి కాలంలో మనం సాధన సప్తాహ అని ఒక ప్రోగ్రామ్ చూడడం జరిగింది. ఇది ఏంటి అని రేపు అడుగుతారు. ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మిషన్ కర్మయోగి అని ఒక ఇనిషియేటివ్ ఉందండి. ఇది 2020లో వచ్చింది. ఆ మిషన్ కర్మయోగి కింద మనకి 6 ప్లాట్ఫామ్లు ఉంటాయి, 6 పిల్లర్లు. ఓకేనా? పాలసీ ఫ్రేమ్వర్క్ అని, కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్ అని, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని, ఐజీఓటీ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని, తర్వాత ఈహెచ్ఆర్ఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఎంఐడి మానిటరింగ్ ఎవల్యూషన్. చూసి భయపడకండి, అస్సలు భయపడకండి, అవి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. మిషన్ కర్మయోగి అంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు తమ పనిని ఇంకా అత్యుత్సాహంగా, ఇంకా కెపాసిటీ బిల్డింగ్ని పెంచుకునే విధంగా సామర్థ్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో మన దేశం తీసుకొచ్చిందే ఈ మిషన్ కర్మయోగి. ఈ మిషన్ కర్మయోగిని వాడుతూ సివిల్ సర్వీసెస్ వాళ్ళ పనితీరుని ఇంకా మెరుగుపరిచిన ఉద్దేశంతో వచ్చిందే ఈ సాధన సప్తాహ ఇనిషియేటివ్. ఓకేనా? ఇది ఈ ఏప్రిల్ మొదటి వారంలో మన నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇక్కడ హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇష్యూ అయినా ఇది నేషనల్ మొత్తం మనకి ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ చిన్నారి, ఈవిడ పేరు పునర్విక. ఓకేనా? 11 ఏళ్ళ చిన్నారి. ఈవిడ ఒక వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి ఏంటంటే క్రిప్లింగ్ అండ్ రేర్ డిసీజ్. రేర్ డిసీజ్ అంటే ప్రతి 2000 మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే డిసీజ్ని రేర్ అంటాం. ఆ రేర్ ఏంటంటే ఈవిడకి మనకి స్పైనల్ మస్కులర్ యాంట్రోపర్క్ డిసీజ్ వచ్చింది. ఈ పాప పేరు పునర్విక. ఆ ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లు. మీరు వెంకటేశ్వర సైంధవ్ అని ఒక మూవీ ఉంటుంది, అందులో కూడా పాప ఇంజక్షన్ 16 కోట్లు. మరి 16 కోట్లు నార్మల్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? వాళ్ళు సోషల్ మీడియాలో గేమ్ చేస్తే 10 కోట్లు వచ్చినాయి. దానికి అదనంగా లోకేష్ గారు 6 కోట్లు ఇచ్చి తర్వాత ఇంకా ఏ చిన్నారికి ఇలాంటి ప్రాబ్లం రావద్దని ప్రాజెక్ట్ పునర్వికని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మెడికల్ ఇండస్ట్రీతో కలిపి దీన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారంటే నారా లోకేష్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఒక క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి డయాబెటీస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఈ కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ అంటే మనకి జిఎల్పి అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అని ఒక డ్రగ్ అండి. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ 40-50 ఇయర్స్ తర్వాత వచ్చుకో డయాబెటీస్. ఇది జీవన అలవాట్లు మారడం వల్ల దాంతోపాటు ఇంటెస్టైన్స్ అంటే మన చిన్న పేగులలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ జనరల్గా మనకి ప్యాన్క్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అది ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల అదనంగా బయట నుంచి ఇన్సులిన్ మనం తీసుకుంటాం. అది మనం ఒకటి ఇంజక్షన్ కానీ, రెండోది ఓరల్ కానీ మనం తీసుకుంటాం. అలాంటి ఈ డ్రగ్ ఇప్పుడు విచ్చలవిడిగా మార్కెట్లో కనబడుతుంది. ఇది ఓన్లీ రెగ్యులేటెడ్ అండ్ చాలా ప్రిస్క్రైబ్డ్ అండి. మరి ఇలా వస్తుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇంతో కొంత ఆందోళన పడుతుంది. దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని ఇప్పుడు మూసడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఒక అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనే ఒక క్వశ్చన్ మనకు వచ్చింది. ఇది ఏంటంటే మీకు తెలుగు చదువుతున్నా, ఇది ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి హార్మోన్గా పనిచేస్తుంది. అవునండి, దానికోసం మాత్రమే పనిచేస్తుంది. ఇది మందులు ఇంజక్షన్ రూపంలో మాత్రమే లభిస్తాయి. ఇంజక్షన్ రూపంలో మనం ఓరల్ కూడా వేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఏమడుతుందంటే సరికాని సమాధానం ఏమంటున్నారు. సరికాని సమాధానం ఏంటి? రెండోది. అది ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఇవన్నీ చూసుకోండి. టైప్ 1 డయాబెటీస్ అంటే పుట్టుకతో మాత్రం వచ్చేది. టైప్ 2 డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల వస్తుంది. టైప్ 3 డయాబెటీస్ అంటే ఓన్లీ గర్భధారణ సమయం ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇక టైప్ 4 అంటే ఇది ఇప్పటికీ అంత చిక్కట్లేదు. ఇక టైప్ 5 అంటే మాల్ న్యూట్రిషన్, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఒక డయాబెటీస్ మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ కాంటెక్స్ట్లో జనరల్గా మీరు చదువుతున్న ఏ పుస్తకంలో కూడా ఈవిడ గురించి ఎక్కడ కూడా లిఖించబడలేదు. ఈవిడ పేరు పర్వతగిరి. ఎందుకు సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటామంటే ఈవిడ 1926లో జన్మించడం జరిగింది. 2026కి ఈవిడ బర్త్ యానివర్సరీ 100 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈవిడకి నివాళి అర్పించడం జరిగింది. బేసికల్గా ఈవిడ్ని మనం ఏమంటామంటే ద మదర్ తెరీసా ఆఫ్ వెస్ట్ ఒడిస్సా అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే ఈవిడ ఒడిస్సా నుంచి వచ్చింది. ఈవిడ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒడిస్సాలో డ్రాట్స్ ఫెమైన్స్ సందర్భంగా చాలా పేదలకి సహాయం చేయడం జరిగింది. మనకి సంబల్పూర్ యూనివర్సిటీ కూడా డాక్టరేట్తో ఈవిని గౌరవించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హుగ్లీ రివర్ అండి. హుగ్లీ రివర్ మనకి బేసికల్గా ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ వెస్ట్ బెంగాల్లో గంగా నది ప్రయాణిస్తూ ఒక దగ్గర 2 పాయలుగా విడిపోతుంది. ఆ విడిపోతున్న ఆ పాయనే మనం ఫరక్కా అనే పేరుతో పిలుచుకుంటామండి. ఈ ఫరక్కా దగ్గర గంగా మనకి 2 పాయలుగా చీలిపోతుంది. ఆ చీలిపోయినప్పుడు ఒకటి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు గంగని మనం బంగ్లాదేశ్లో ఏమంటున్నాం? పద్మా అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఆ రిమైనింగ్ పాయనే మన కంటికి కనబడుతుంది హుగ్లీ రివర్గా. అయితే వెరీ రీసెంట్గా ఈ హుగ్లీ రివర్ దగ్గర ఒక 120 కిలోమీటర్స్ ఒక మేర ఇక్కడ పొల్యూషన్ ఏరియా ఇంత క్రిటికల్గా ఉందని డ్రోన్స్తో సర్వే చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కాంటెక్స్లో ఇది ఇప్పుడు మళ్ళీ మనకు న్యూస్లోకి వచ్చింది. బేసికల్గా ఇది గంగకి ఒక ఉపనది కాదు. దీన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటరీ అంటాం. ఇది మనకి ట్రిబ్యూటరీ కాదండి, ఇది డిస్ట్రిబ్యూటరీ. మరి డిస్ట్రిబ్యూటరీకి తేడా ఏంటంటే ట్రిబ్యూటరీ అంటే ఎక్కడ ఉన్న వాటర్ని తీసుకొచ్చి ఈ నదిలో జమ చేస్తుంది. మరి డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ ఉన్న వాటర్ని ఇది బయటకి తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తుంది. దీన్ని డిస్ట్రిబ్యూటర్ అంటాం. అలా దీన్ని చూసుకోవచ్చు. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే నాడి అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ నాడి అనే డిస్ట్రిక్ట్లో నవద్వీప్ అని ఒక ద్వీపం ఉంటుంది. అది దేనికి ఫేమస్ అంటే మీరు ఎప్పుడైనా ఇస్కాన్ అనే పేరు విన్నారా? ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దానికి సంబంధించిన చైతన్య మహాప్రభు పుట్టిన నేల అదే మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆ నెలలో ఇది ఉద్భవిస్తుంది. అది ఉద్భవించిన ఆ 2 నదుల పేర్లు ఏంటంటే భాగీరథి అండ్ జలంగి. ఈ 2 నదుల సమ్మేళనాన్ని మనం హుగ్లీ అనే పేరుతో చూసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రధాన పట్టణం ఏంటంటే కలకత్తా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో కరెంట్ అఫేర్ అండి. చిప్స్ టు స్టార్టప్.
అంటే చిన్న చిన్న సెమీ కండక్టర్ చిప్స్ నుంచి మొదలు పెడితే స్టార్టప్స్ వరకు మనం ఎలా తీసుకెళ్తున్నాం అన్న ఒక ఇనిషియేటివ్ ఇది మనకి 2022లో దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. సదరు మినిస్టర్ ఎవరు ప్రెజెంట్ అశ్విని వైష్ణవ్ గారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ చిప్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకొచ్చుకున్నా పిఐబి అంటే ఇది మన ఇండియాలో మోస్ట్ ఆథెంటిక్ డాటా, అధికారికమైన డాటా. ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇది కాకుండా ఇంక ఎక్కడ మీకు ఆన్సర్ ఇచ్చినా అది తప్పు. ఇది ఇచ్చింది మాత్రమే ఫైనల్ ఆన్సర్ అని ఎగ్జామినర్ మీకు డిక్లేర్ చేస్తాడు. నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకొచ్చుకున్నా. వీళ్ళు ఏమంటారంటే 50కి పైగా పేటెంట్లు, 2,000కి పైగా పబ్లికేషన్లు, 1,00,000కి పైగా స్టూడెంట్లు, ఇలా రకరకాల విభాగాలు మొత్తం కూడా చిప్స్ టు స్టార్ట్అప్ అనే ఇనిషియేటివ్లో భాగంగా జమ చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే మనం మొబైల్లో వాడతాం చిప్స్, అలాంటి చిప్స్ని అందరూ తయారు చేసి అదొక స్టార్ట్అప్ లెవెల్ వరకు ఇంకా 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 ఎదగాలని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. దీనికోసం ఒక 250 కోట్ల రూపాయలని ఎవరైతే ఈ విభాగంలో పనిచేస్తారో అది కూడా విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది. ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్, ఎంఎంఈ, మెటలర్జీ ఇవి కాకుండా మనకి విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ చేసిన ఆ అభ్యర్థులు వెరీ వెరీ రేర్గా ఉంటారు మన దేశంలో. వాళ్ళ కోసం మాత్రం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్ ఏ సంవత్సరం వచ్చింది? 2022. ఏ మంత్రి శాఖ తీసుకొచ్చింది? మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం టోటల్ అవుట్లే ఎంత? 250 కోట్ల రూపాయలు. ఓకేనా? సో దీంతో మన కంట్రీలో ఈ చిప్స్ విభాగంలో పేటెంట్ రైట్లు కానీ, ఐపీఆర్లు కానీ, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్ కానీ అవన్నీ పెరిగిపోతున్నాయంట. ఇది మన దేశానికి ఒక గర్వకారణమని ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. నెక్స్ట్ రెండవ రేంజ్ డాల్ఫిన్ సర్వే. డాల్ఫిన్ సర్వే అని మాట్లాడడానికి ముందు మన కంట్రీలో ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఓకేనా, ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇది ఏ సంవత్సరం వచ్చిందని మీరు రేపు పొద్దున అడిగితే 2020లో రావడం జరిగింది. ఎందుకు సార్ దీని గురించి మనం మాట్లాడుకుంటామంటే డాల్ఫిన్ అనేది ఇది ఒక గ్యాంగెటిక్ యానిమల్. అంటే గంగా నదిలో అండ్ యమునా నదిలో, బ్రహ్మపుత్ర నదిలో, ఇండస్ నదిలో మనకు కనబడుతుంది. మేజర్గా అయితే గంగా నదిలో కనబడుతుంది. వెరీ రీసెంట్గా ఏమవుతుందంటే ఈ గంగా నదిలో బోట్ మెన్ కానీ, ఫిషర్మెన్ కానీ, జాలర్లు కానీ అవగాహన లేకుండా బోట్స్ని తీసుకెళ్ళడం వల్ల అవి ఉన్నదే చాలా తక్కువ. ఎంతో తెలుసా మన కంట్రీలో 6,700 డాల్ఫిన్లు ఉన్నాయి. చూడండి, చేపలు కొన్ని లక్షల కోట్లు ఉంటాయి కానీ ఇవి 6,700 మాత్రమే ఉన్నాయంటే ఎంత తక్కువ. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం తీసుకుంటే ఇవి కేవలం ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఇంకా మనం పట్టించుకోకపోతే ఫ్యూచర్లో ఇవి చచ్చిపోతాయి మొత్తం, ఇక మనకు కనపడు ఇవి అలా అన్నట్లుగా. మరి వీటికి సంబంధించి వీటి హ్యాబిటాట్స్ అంటే వాటి నివాసాలు ఎలా లాస్ అయిపోతున్నాయి, లేదంటే వాటి బ్రీడింగ్, వాటి గుడ్లు పెట్టే సీజన్ ఎలా మనకి లాస్ అయిపోతుంది, అవి తెలియకుండా మనం బోట్స్ ఎక్కించి వాళ్ళని ఎలా చంపుతున్నాం, ఇవన్నిటికి సంబంధించిన ఒక సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది. ఓకేనా? ఈ సర్వేని మనం 2 రకాలు తీసుకొచ్చుకున్నాం. ఫేజ్ 1లో చూసుకుంటే గంగా నదిలో, ఇండస్ నదిలో తీసుకొచ్చుకున్నాం. ఫేజ్ 2 చూసుకుంటే మళ్ళీ గంగా నది అంటే గంగా నది సంబంధించిన ట్రిబ్యూటరీస్ దాని ఉపనదులలో, బ్రహ్మపుత్ర నదుల్లో, సుందర్బన్స్లో, ఒడిస్సాలో మళ్ళీ మనం డీప్ అదిని చేయబోతున్నాం. దీని ప్రకారం చూసుకుంటే ఇండియాలో 6,327 డాల్ఫిన్లు మాత్రం మన కంట్రీలో కనబడుతుంది. ఇది మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన ఒక చర్చ విభాగం చూసుకోవచ్చు. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఇది మనకి రన్ అవుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మిత్రమా. నెక్స్ట్ బ్రిక్స్ ప్లస్ నేవల్ ఎక్స్ అని ఒకటి మనకి న్యూస్లోకి వచ్చిందండి. ఈ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒక టాపిక్ ఉంటుంది. ఎవ్రీ టైం మన క్వశ్చన్స్ సార్క్ కానీ, బిమ్స్టెక్ కానీ, ఆసియాన్ కానీ, యుఎన్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ కానీ అలా. ఇప్పుడు మనకి బ్రిక్స్ వచ్చింది. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనా? ఈ విభాగానికి ప్లస్ నేవల్ ఎక్సైజ్ అంటే బ్రిక్స్కి సంబంధించిన దేశాలు ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఒక నేవల్ ఎక్సైజ్ని కండక్ట్ చేస్తుంది. నేవల్ ఎక్సైజ్ అంటే ఇలా తమ షిప్స్ని యూజ్ చేసుకుని ఒక ఎక్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్ఆపరబిలిటీ, షో అండ్ అమికేబుల్ నేచర్, ప్రపంచంలో మా శక్తి ఇంత ఉంది, మేము ఇలా తోపులం, మేము ఇంత తురుమలం అని చెప్పుకోవడం తీసుకొచ్చింది. అయితే వెరీ రీసెంట్గా ఇండియా దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఎందుకంటే ఇండియాకి అర్థమైపోయింది ఇదంతా చైనా డామినెన్స్గా జరుగుతుందన్న విషయం ఇండియాకి అర్థమైపోయింది. ఇది రాజకీయ కుట్రలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు, దీనికి మాకేం సంబంధం లేదని ఇండియా బయటకు వచ్చింది. బ్రిక్స్ గైడ్లైన్స్కి అనుగుణంగా జరగట్లేదని బయటకు వచ్చింది. ఓకేనా? సరే, ఇక్కడ రేపు పొద్దున ఏమంటారంటే దీనికి హోస్ట్ ఇచ్చిన దేశం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకు 3 రాజధానులు ఉన్నాయి. ఆ 3 రాజధానుల్లో వన్ ఆఫ్ ది రాజధాని కేప్ టౌన్. అయితే మిగతా 2 రాజధానులు ఏంటి? మిమ్మల్ని నిన్నే అడుగుతున్నా, కింద కామెంట్ చేయి. ఓకేనా? సరే, అయితే ఇక్కడ మెంబర్ కంట్రీస్ ఎవరు అంటే చైనా, రష్యా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా వీళ్ళు దీంట్లో మెంబర్స్. అబ్జర్వింగ్ దేశాలు ఎవరంటే బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలు. అయితే ఇక్కడ నాన్ పార్టిసిపేట్ దేశం ఎవరు? మన ఇండియా, దాంతో పాటుగా బ్రెజిల్. ఓకేనా? ఇలా వచ్చింది. అంటే బ్రెజిల్ ఫస్ట్ అబ్జర్వ్ వచ్చింది, తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగింది. అయితే ఇవన్నీ అడుగుతారా? ఇవి అసలు అడగరు. మీరు జస్ట్ హోస్టింగ్ దేశం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు బ్రిక్స్ గురించి తరచూ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి నేను నా చేతి రాతో దీన్ని తీసుకురావడం జరిగింది. బ్రిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ ఇచ్చింది ఎవరంటే మనకి జిమ్ ఓ నిల్ అని ఒక ఆర్థికవేత్త ఈ పదాన్ని ప్రయోగం చేయడం జరిగింది. బ్రిక్ అంటే ఇటుక అని ఒక పదాన్ని ప్రయోగం చేయడం జరిగింది. ఓకేనా? ఇది 2006లో మనకి ఫామ్ అవడం జరిగింది. 2009లో దీని మొదటి సదస్సు మనకి రష్యాలో ఎకతెరిన్బర్గ్ అనే ప్లేస్లో జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా దీంట్లో జాయిన్ అవడం జరిగింది. 2011లో ఇది చైనాలో సన్యా అనే ప్లేస్లో పూర్తి స్థాయిగా ఇక్కడ వరకు మనకి బ్రిక్గా మాత్రమే కనబడింది. ఎప్పుడైతే 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందో అప్పుడు ఇది బ్రిక్స్గా మారడం జరిగింది. అలా బ్రిక్స్గా జరిగిన మొదటి సదస్సు
అన్యాయం జరిగింది. దీనికంటూ ఒక అధికారికంగా ఒక బ్యాంక్ ఉంది. దాన్ని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది 2015లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ బ్యాంకుకి సంబంధించిన హెడ్ క్వార్టర్ మనకి షాంఘైలో ఉంది. కానీ బ్రిక్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ అనేది ఇప్పటివరకు లేదు. అందుకే దీన్ని మనం ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఇన్ఫార్మల్ అంటే దీనికి ఎలాంటి గైడ్లైన్స్, దీనికి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ లేదు. ప్రతి సంవత్సరం ఇది రొటేషన్ వైజ్గా దీని యొక్క అధ్యక్షత ఒకసారి బ్రెజిల్కి, ఒకసారి రష్యాకి, ఒకసారి ఇండియాకి, ఒకసారి చైనాకి, ఒకసారి సౌత్ ఆఫ్రికాకి రొటేట్ అవుతూ ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా. ఓకేనా? దీంట్లో మొత్తంగా ఈ బ్రిక్స్లో చూసుకున్న ప్రపంచంలో జనాభాలో 41% ఇక్కడ ఉంటారు. ప్రపంచం మొత్తం జీడీపీలో 24% ఇక్కడ అవుతుంది. ప్రపంచం మొత్తం ట్రేడ్లో 16% ఇక్కడ అవుతుంది. ప్రపంచం మొత్తం ల్యాండ్ సర్వీస్లో 29.3% ఇక్కడ అవుతుంది. ఇందులో కొత్తగా మనకి ఇంకొన్ని దేశాలు ఆడవడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇండోనేషియా, ఇథియోపియా, ఈజిప్టు. అయితే ఇప్పటివరకు తిన సంవత్సరం యొక్క సదస్సు చూసుకుంటే ఈసారి జరుగుతున్న సదస్సు 18వ బ్రిక్స్ సదస్సు. 18వ బ్రిక్స్ సదస్సు 2026లో భారతదేశంలో జరుగుతుంది. అయితే ఇంతకుముందు జరిగిన 17th బ్రిక్స్ సదస్సు ఇది మనకి బ్రెజిల్లో జరగడం మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇవి దీనికి సంబంధించిన ఇష్యూస్. ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడెప్పుడు జరిగిందంటే 2012 జరిగింది, 2016 జరిగింది, 2021 జరిగింది, ఇప్పుడు 2026లో జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ యునైటెడ్ నేషనల్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ జ్యూరిస్డిక్షన్ బయటగా మనం బయోడైవర్సిటీని చూసుకోవచ్చు. అంటే మీకు అందరికీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, యుఎన్ క్లాస్ అండి. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నేను రాసే పదాన్ని ఇంగ్లీష్లో మాత్రమే గుర్తుపెట్టుకొని తెలుగు అసలు గుర్తుపెట్టుకోకండి. యుఎన్ క్లాస్, అన్ క్లాస్ అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అని అర్థం. అంటే సముద్రాల మీద మనకి చట్టాలు ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి. సరే, నేను మీకు చూపిస్తా ఒక పాయింట్ ఏంటంటే దీని ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. ఈ ఇండియాకి ఇక్కడ కోస్ట్ లైన్ ఉంది. దీన్ని దాటి మనం ఒక 12 నాటికల్ మైల్స్ దూరం వెళ్తే దీన్ని మనం టెరిటోరియల్ జోన్ అంటే ప్రాంతీయ జోన్ అంటున్నాం. ఓకేనా? ఇది కాకుండా 24 నాటికల్ మైల్స్ ఇదే బీచ్ నుంచి మనం వెళ్తే దీన్ని కంటిగ్యూస్ జోన్ అంటున్నాం. అంటే ఇక్కడ వరకు ఎవరికంటే ఓన్లీ కోస్ట్ గార్డ్, నేవల్ వాళ్ళకి మనకి పర్మిషన్ ఉంటుంది. ఇది కాకుండా మనం 200 నాటికల్ మైల్స్ దూరానికి వెళ్తే దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటున్నాం. ఇక్కడ ఏది దొరికినా ఆ ఆర్థిక వ్యవస్థ భారత్కి మాత్రమే చెందుతుంది. ఓకేనా? ఇది కాకుండా మిగతా రిమైనింగ్ ప్లేస్ని మనం ఏమంటున్నాం అంటే హై సీస్ అంటున్నాం. హై సీస్ అంటే ఏంటంటే ఇవి చూడండి, ఈ ప్లేస్ వరకు వేరే దేశం యొక్క నేవీ అంటే వేరే దేశం సంబంధించిన ఏ షిప్పులు కూడా మన దేశంలోకి ఎంటర్ అవ్వద్దు. కానీ దాటినాక ఇది ప్రపంచ దేశాలకి మొత్తం కూడా ఇది అనువైన ప్రదేశం. ఎవరైనా కూడా ఫ్రీగా నావిగేషన్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒకవేళ ఫ్లైట్లు ఎగరాలనుకుంటే మాత్రం ఇగో ఈ ప్లేస్ వరకు ఫ్లైట్లు ఎగరొచ్చు. ఇది దాటి మిగతా ఫ్లైట్లు ఎగిరితే ఇది ఆ దేశం యొక్క సావిరినిటీ అంటే తమ యొక్క సార్వభౌమత్వానికి అది భంగం కలిగించినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మీ ఇంటి ముందు నోడు తాగి మీ ఇంటి లోపలికి వస్తే అదేంటి మీ నాన్నని మీ మమ్మీని అవమానపరిచినట్ట కాదా? ఇగో ఇది కూడా అలాంటిదే అన్నట్లుగా. సరేనా? అయితే ఇక్కడ వరకు బయోడైవర్సిటీని దేశం చూసుకుంటే మరి రిమైనింగ్ బయోడైవర్సిటీని ఎవరు చూసుకోవాలి? యుఎన్ఓ చూసుకోవాలి. అది కూడా బయోడైవర్సిటీని సాటిస్ఫై చేసే విధంగా, ఈ అన్క్లాస్ని సాటిస్ఫై చేసే విధంగా దాన్ని మనం చూసుకోవాలని చెప్తుంది. ఇలాంటి ఒక తాపత్రయం ఈ అన్క్లాస్ యాక్చువల్గా అన్క్లాస్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1982లో రావడం జరిగింది. కాకపోతే అది రాటిఫికేషన్ పొంది అమలు అవ్వడానికి మనకి 1994గా టైం పట్టింది. ఎవరు? అన్క్లాస్ అంటే అర్థం ఏంటి? అన్క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, సముద్రాల మీద ఉండే ఒక ప్రత్యేకమైన చట్టాలు. ఇది ప్రతిసారి ఇంపార్టెంట్ అండి మనకి. వీళ్ళు 2008 నుంచి మొదలుకుంటే ఒక 18 సంవత్సరాల తర్వాత ఈ 2026లో ఇది తుది దశకు రావడం జరిగింది. దీని ప్రకారంగా ఇక్కడున్న బయోడైవర్సిటీ కూడా ఈ ప్రపంచ దేశాలు తప్పనిసరిగా చూసుకోవాలి అనేది ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. ఈ కాంటెక్స్లో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమేం చేస్తారంటే మెరైన్ ప్రొటెక్షన్ కానీ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ కానీ, మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ మీకు అనవసరం అండి. ఏం చేస్తారంటే ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా ఫిషింగ్ చేయొద్దు, ఎవరు పడితే వాళ్ళు అక్కడ యుద్ధాలు చేయొద్దు, ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఉన్న ఆ ప్లేస్లో దొరుకుతున్న యానిమల్స్ని చంపకూడదు, వాటికి ఎలాంటి భంగం కలిగించకూడదు. ఇది ఒక బైండింగ్ ట్రీటీ, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలని చెప్తుంది ఈ ట్రీటీ. నెక్స్ట్ మనకి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ప్రతిసారి ఇంపార్టెంట్ 1945 అక్టోబర్ 24న ఇది రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 6 అంగాలు అంటే ముఖ్యమైన బాడీస్ దీనిలో ఎన్ని ఉంటాయంటే 6 బాడీస్ ఉంటాయి. ఆ 6 బాడీస్లో మొదటిది జనరల్ అసెంబ్లీ, రెండోది సెక్యూరిటీ కౌన్సిల్, మూడోది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, నాలుగోది ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మ కర్తృత్వ మండలి అంటాం. ఇక 5th ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇక 6th సెక్రటేరియట్. ఓకేనా? ఇవన్నీ దీనికి సంబంధించిన 6 ముఖ్యమైన అంగాలు. ఈ 6 ముఖ్యమైన అంగాల్లో ఈరోజు ఎకోసాక్ తన 80వ సంవత్సరపు జన్మదినాన్ని సందర్భంగా ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఇది నాడు నేడు రేపు ఎల్లప్పటికీ ఇంపార్టెంట్ టాపికే. ఓకేనా? సరే, ఇప్పుడు మన న్యూస్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే యునైటెడ్ నేషన్ చార్టర్ ప్రకారంగా 1945లో ఏర్పడినా కూడా తన మొదటి సమావేశాన్ని ఇది లండన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? పేరులోనే ఉంది, ఎకానమీ అండ్ సోషల్.
ఈ ఎకానమీ అండ్ సోషల్ ఈ రెండింటికి సంబంధించి ప్రపంచ దేశాలు ఎలా మనకి వెనుకంచులో ఉన్నాయి, ఎలా ముందంచులో ఉన్నాయి, వాటి యొక్క ఆర్థిక సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటి సొసైటీ ఎలా ఉంది, వాటి దగ్గర ఎస్డీజీ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17కి ఇంప్లిమెంట్ అవుతున్నాయా, అది పేదరికంలో ఉందా, పేదరికంలో ఉంటే కొంత డబ్బును అప్పగిచ్చి మేము పాలసీని మేము డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళు ముందంచులో రావడానికి మేము సహకరిస్తాం, వాటి దగ్గర ఎస్డీజీ గోల్స్ అమలు అవ్వకపోతే అవి ఎలా అమలు అవ్వాలో మేము నేర్పిస్తాం అనే ఉద్దేశంగా ఇది ఏర్పడిందిగా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇక్కడ మనకి ఐఎన్ఎస్ మాల్వా అన్న ఒక షిప్ న్యూస్లోకి వచ్చింది. బేసికల్గా ఈ ఐఎన్ఎస్ మాల్వా ఎలాంటి షిప్ అంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనే పేరుతో మనం చూసుకోవచ్చు. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే సబ్మెరైన్ల శాతం తిప్పి కొట్టగల శక్తి ఉన్న ఒక షిప్గా మనం దీన్ని చూసుకోవచ్చు అన్నట్లుగా. అయితే ఇది ఎలాంటిదంటే ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో భాగంగా మొత్తం ఇలాంటి షిప్పులను 8 తయారు చేయాలనుకుంటే అందులో ఇప్పటికి ఇది రెండవదిగా జల ప్రవేశం చేయడం జరిగింది ఇప్పుడు. అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. అయితే ఈ కాంటెక్స్ట్లో రేపు ఎగ్జామ్లో మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇది 80% స్వదేశీయంగా మన దేశంలో మాత్రమే తయారైంది. దీన్ని తయారు చేసిన సంస్థ ఎవరంటే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ దాని పేరే డెట్ నోస్కే వెరిటాస్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల దాని ప్రకారం దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికంటే ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఏంటంటే మన దేశంలో ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా మనం ఛత్రపతి శివాజీ మహారాజుని పిలుచుకుంటాం. ఆయనకి సంబంధించిన ఒక పోర్టు దాని పేరే మాల్వా పోర్టు. ఆ మాల్వా పోర్టుకు ట్రిబ్యూట్గా దీనికి పేరు పెట్టడం జరిగింది. రెండోది మనకి ఐఎన్ఎస్ మాల్వా అని అంతకుముందు ఒక షిప్ ఉంది, అది చాలా సర్వీస్ చేసింది, దానికి లెగసీగా దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ సంజాశక్తి వ్యాయామం. చూడండి ఎగ్జామ్ ఏదైనా మనకి ఇంటర్నేషనల్ ఎక్సైజ్ లైక్ ఎక్సైజ్ వజ్రపహార్, ఎక్సైజ్ గరుడ, ఎక్సైజ్ సూర్యకిరణ్, ఎక్సైజ్ యుద్ధ ప్రహార్, ఎక్సైజ్ యుద్ధాభ్యాస్, ఎక్సైజ్ సైక్లోన్, ఇలాంటి ఎక్సైజ్ డిసెట్ సైక్లోన్, ఎక్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్, ఇలాంటి ఎన్నో ఎక్సైజ్ మనకు ఉంటాయి. అవన్నీ ప్రతి అభ్యర్థి తన జీవిత కాలంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్సైజ్ 20కి పైగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎక్సైజ్ రెండు రకాల మనకు కనబడతాయి. ఫేజ్ 1 చూసుకుంటే ఇంటర్నేషనల్గా మనం కండక్ట్ చేస్తుంది, ఫేజ్ 2 చూసుకుంటే డొమెస్టిక్గా కండక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ అంటే మిగతా దేశాలతో మనం కండక్ట్ చేస్తుంది, డొమెస్టిక్ అంటే మన దేశంలో మనం కండక్ట్ చేసే ఎక్సైజ్. అయితే మన దేశంలో మనం కండక్ట్ చేస్తుంది వెరీ రీసెంట్గా గుజరాత్ కానీ, గోవా కానీ, మహారాష్ట్ర కానీ ఈ 3 రాష్ట్రాలకి సంబంధించిన మిలిటరీ ఓకేనా, ఈ మిలిటరీ సివిల్ ఏజెన్సీస్ అంటే పోలీస్ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థతో ఒక జాయింట్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్ ఏం మాట్లాడుతుందంటే ఈ జాయింట్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోలీసులు మిలిటరీల మధ్య సంబంధం కోఆర్డినేషన్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల ప్రజలు, అది కూడా మనకి డిగీ హిల్స్ శ్రేణిలో ఓకేనా, డిగీ హిల్స్ అని ఒకటి ఉంది మనకి, ఆ శ్రేణిలో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగినట్లుగా మీరు గుర్తుపెట్టుకోండి. బై ద వే ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, ఎక్సర్సైజ్ సంజాశక్తి వ్యాయామం. ఎన్ని రాష్ట్రాలు, గుజరాత్, గోవా, మహారాష్ట్ర సంబంధించిన మిలిటరీలు అండ్ సివిల్ ఏజెన్సీలు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం పర్పస్గా జరిగింది ఓకేనా. నెక్స్ట్ కథపుట్లి అని ఒక ఆర్ట్ అండ్ కల్చర్ మనకి న్యూస్లోకి వచ్చి చూసుకోండి. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్ ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఇదే కాన్సెప్ట్లో మనకి కథపుట్లి అని ఒక ఆర్ట్ ఫామ్ కూడా మనకి న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే రాజస్థాన్కి సంబంధించింది. ముఖ్యంగా రాజస్థాన్లో మనకి రాజపుత్రులు ఓకేనా, ఈ రాజపుత్రులు అనే డైనాస్టీ కూడా మనకు కనబడుతుంది. వీళ్ళ ధైర్య సాహసాలని గుర్తింపుగా ప్రతి ఊరికి సంచార తెగలు ప్రతి ఊరికి వెళ్ళి ఇలాంటి తోలు బొమ్మల్ని ప్రదర్శించడం జరుగుతుంది. అయితే కథపుట్లి అంటే అర్థం ఏంటంటే కత్ అంటే ఏంటంటే వుడ్ ఓకేనా, వుడ్ చెక్క, పుట్లి అంటే ఏంటంటే బొమ్మలు ఓకేనా, బొమ్మలు ఓకే. సో ఏంటంటే మనకి పప్పెట్ బొమ్మలు, తోలు బొమ్మలు. ఈ తోలు బొమ్మలు వచ్చేసి ఇక్కడ తల ఏమో వుడ్తో తయారవుతుంది, బాడీ ఏమో కాటన్ కానీ వైరల్ కానీ థ్రెడ్స్తో కానీ తయారవుతుంది. ఊరూరా తిరుగుతూ రాజపుత్రుల యొక్క ధైర్య సాహసాలని ఆ రాజస్థాన్లో ప్రతి ప్రజలకి చేరవేయడమే వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చూసుకోవచ్చు. జైపూర్లో దాదాపు 250కి పైగా కుటుంబాలు ఈ దాని మీదనే ఆధారపడుతున్నట్లుగా ఈ రోజుకి మనకి డాక్యుమెంట్లు వస్తున్నాయి ఓకేనా. కథపుట్లి అనే ఆచారం ఎక్కడ కనబడుతుంది మనకి, రాజస్థాన్లో కనబడుతుంది. ఒక తోలు బొమ్మలు అట్లా ఎవరంటే రాజస్థాన్లో ఉన్న రాజుల ధైర్య సాహసాన్ని ప్రతి ఊరికి తీసుకెళ్లి చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే. మరి రాజస్థాన్ వచ్చినప్పుడల్లా మీరు స్టార్టింగ్ జీకే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు కింద స్టేట్ కనబడిందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కన్ను ఎలా ఆలోచించాలంటే ఆ స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, ఆ స్టేట్లో సీఎం ఎవరు, ఆ స్టేట్లో లీడింగ్ పార్టీ ఏంటి, అది కాంగ్రెసా బీజేపీనా, ఆ స్టేట్లో గవర్నర్ ఎవరు, ఆ స్టేట్లో హైకోర్టు ఉందా, ఒకవేళ ఉంటే అది ఏ ప్లేస్లో ఉంది, ఆ స్టేట్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి ఓకేనా, ఆ స్టేట్లో ఎన్ని ఎంపీ సీట్లు, లోక్సభలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, రాజ్యసభలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ కదా, జైపూర్ 41 జిల్లాలు ఉన్నాయి. గవర్నర్ వచ్చేసి మనకి హరిభావ్ కిషన్ రావు, సీఎం వచ్చేసి భజన్ లాల్ శర్మ. మొత్తం ఇక్కడ బీజేపీ పార్టీ లీడ్లో ఉంది. 200 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, 25 లోక్సభ ఎంపీ సీట్స్, 10 రాజ్యసభ ఎంపీ సీట్స్. రాజస్థాన్కి సెపరేట్ హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు ఏ ప్లేస్లో లొకేట్ అయిందో మిమ్మల్ని అడుగుతున్నా, కింద కామెంట్ చేయండి.
మిమ్మల్ని అడుగుతున్న కింద కామెంట్ చేయండి. రాజస్థాన్ మొత్తం కూడా ఆరావళి కొండలతో మనకి కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే థార్ దిశ కూడా ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ మనకి నేషనల్ పార్క్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో మీరు నేషనల్ పార్క్స్ ఒక 107, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఒక 570+, ఓకేనా. రామ్సర్ సైట్స్ నేటికి 99 రామ్సర్ సైట్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ నేటికి 33, బయోస్పియర్ రిజర్వ్స్ నేటికి 18. ఇందులో యునెస్కో గుర్తించింది 13 బయోస్పియర్ రిజర్వ్స్, బయో డైవర్సిటీ హాట్స్పాట్స్ మన దేశంలో 4, ఓకేనా. దీంతో పాటుగా టైగర్ రిజర్వ్స్ మన కంట్రీలో 58. ఈ డేటా మాత్రం నీకు ఎప్పుడు మైండ్లో ఉండాల్సిందే, లేదు అంటే మాత్రం యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకున్నమాట. సరే, ఇక్కడ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒకటి ఉందండి. ఇది మనకి ఛత్తీస్గఢ్లో లొకేట్ అవుతుంది, ఓకేనా. ఇది ప్రెసెంట్ ఏమని కోరుకుంటుందంటే యునెస్కోకి సంబంధించిన ప్రపంచ వారసత్వ హోదా ఒకటి ఉంటుంది, వరల్డ్ హెరిటేజ్ సైట్. దాన్ని కావాలి అని వైల్డ్ లైఫ్ ఇండియా సహకారంతో తను అప్పీల్ చేసుకోవడం జరిగింది. అలా ఇప్పుడు మన న్యూస్లోకి వచ్చింది. బేసికల్గా ఇది 1980లో దీనికి నేషనల్ పార్క్ అనే హోదా రావడం జరిగింది. ఇది మొత్తం మనకి 200 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో కనబడుతుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి లైమ్ స్టోన్ కనబడుతుంది. ఇది మేజర్గా బస్తర్, దంతేవాడ, సుక్మా ఇలాంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది ఉండడం మనకి గమనార్హం, ఓకేనా. నెక్స్ట్ మనకి V2V కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా వచ్చిందండి. V2V అంటే ఏం లేదండి, రేపు పొద్దున మనకి ఫాగ్ కానీ బ్లైండ్ స్పాట్స్ ఉన్న దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. ఆ యాక్సిడెంట్ జరగకుండా ఇందులో ఒక సిమ్ కార్డ్ చిప్ లాంటిది ఒకటి పెట్టుకుంటే దానివల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ని మనం ఇరాడికేట్ చేయొచ్చని మనకి వెరీ రీసెంట్గా 2026 వరకు మన దేశంలో ఉన్న ప్రతి వెహికల్ కూడా ఇలాంటి సిస్టమ్తో మ్యానిపులేట్ అవ్వాలని, ఓకేనా. ఇది ఖచ్చితంగా అవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. దాన్ని మనం వెహికల్ టు వెహికల్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ మనకి సకురజీమా వాల్కనో ఒకటి ఉందండి. సకురజీమా వాల్కనో ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఇది జపాన్లో మనకి కనబడుతుంది. ఇది ఎలాంటి వాల్కనో సార్ అంటే ఇది ఒక స్ట్రాటో వాల్కనో. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీకు ఒకటి అంటున్నాను, స్ట్రాటో వాల్కనో. స్ట్రాటో వాల్కనో అంటే ఏంటంటే మనకి కొనికల్ షేప్లో ఉంటుందండి. ఇలా కొనికల్ షేప్లో ఉంటుంది. అబ్బా సార్ మేము చూసే ఇప్పుడు అవే కదంటే ఇలాంటి వాల్కనోస్ ప్రపంచం మొత్తం 60% మాత్రమే, మరి మిగతా 40% షీల్డ్ వాల్కనోస్ కానీ ఫిషర్ ఎరప్షన్స్ కానీ మెనీ కైండ్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయండి, ఓకేనా. దీని ప్రకారం మనకి మ్యాగ్మా ఇలా వచ్చి ఇలా ఎరప్ట్ అవుతుంది. ఇలా ఎరప్ట్ అవుతున్న కొన్ని రాళ్ళు మనకి పడుతుంటాయి కదా, ఆ రాళ్ళని మనం టెఫ్రా అనే పేరుతో పిలుచుకుంటామండి. ఇది ఒక వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఆ రాళ్ళని మనం టెఫ్రా అనే పేరుతో పిలుచుకుంటాం. బై ద వే సకురజీమా వాల్కనో ఇది జపాన్లో, మొత్తం జపాన్ మనకి 4 దీవులుగా లొకేట్ అయి ఉంటుంది, 4 ఐలాండ్స్గా. ఆ 4 ఐలాండ్స్లో మనకి ఇది క్యూషు అనే ఐలాండ్లో లొకేట్ అయిందండి. ఏ ఐలాండ్ లొకేట్ అయింది? క్యూషు అనే ఐలాండ్లో. కొన్ని సార్ మాకు ఇండియాలో ఉన్న ఐలాండ్స్ గుర్తుంటే అక్కడ ఉన్న ఐలాండ్ గుర్తుంటుందా? గుర్తుండాలి. ఎందుకు గుర్తుండాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. మీకు తెలంగాణ కండక్ట్ చేసిన 2023 ఐ థింక్ 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ టీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. December 17 ఆ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే జపాన్కి సంబంధించిన ఈ దీవులండి, హొకియాడో దీవి, హొన్షు దీవి, షికోకు దీవి, క్యూషు దీవి. వీటినంట ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి, ఓకేనా. మన కరెంట్ అఫైర్స్ డెప్త్ ఏందో ఇప్పటికే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కంపేర్ విత్ అదర్ కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ ఒక తేడా ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చడానికి ఇక్కడ మన క్వశ్చన్ పడింది, ఓకేనా. అక్కడ చూడండి, హొకియాడో మనకి ఫస్ట్ ప్లేస్లో, హొన్షు సెకండ్ ప్లేస్లో, షికోకు థర్డ్ ప్లేస్లో, క్యూషు ఫోర్త్ ప్లేస్లో. 1 2 3 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఎక్కడ ఉంది? క్యూషు ఐలాండ్ ఆఫ్ ది జపాన్లో ఇది మనకి కనబడుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇలాంటి కొన్ని ఐలాండ్స్ని అంటే ఇలాంటి కొన్ని అగ్నిపర్వతాలని ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అగ్నిపర్వతం క్వశ్చన్ పక్కా, ఓకే. ఇండియాలో చూసుకుంటే మనకి బ్యారెన్ ఐలాండ్ ఇది ఇప్పటికీ యాక్టివ్గా మనకు కనబడుతుంది. భారతం అనేది మనకి బురదకి సంబంధించిన ఒక మడ్ వాల్కనో. గుజరాత్లో చూసుకుంటే దినోడార్ హిల్స్ కనబడుతున్నాయి. హర్యానా చూసుకుంటే తోషం హిల్స్ కనబడుతున్నాయి. ఇవి మన దేశం సంబంధించిన అగ్ని పర్వతాలకు రిలేటెడ్ ఉన్న కొన్ని పర్వతాలు, ఓకేనా. మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జపాన్లో మౌంట్ ఫ్యూజియామా, ఇటలీలో మౌంట్ ఎట్నా, అదేవిధంగా హవాయిలో మౌంట్ మౌనలోవా కిలాయు, ఓకే. ఈక్వెడార్లో మౌంట్ కొటాపాక్సి, యూఎస్ఏలో మౌంట్ సెయింట్ హెలెన్స్, ఇండోనేషియాలో మౌంట్ క్రకటోవా, అదేవిధంగా ఇదే ఇండోనేషియాలో మౌంట్ మెరాపి, మౌంట్ లెబోటాబి, లకీ, ఓకేనా. తర్వాత టాంజానియాలో మౌంట్ కిలిమంజారో, మెక్సికోలో పోపో కటెప్టెల్, ఓకేనా. ఇలాంటి కొన్ని గుర్తుపెట్టుకోండి అండి, ఇలాంటి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శ్రీ విల్లిపుత్తూరు మేఘామలై టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మన రాజ్యాంగంలో పార్ట్ 15లో ఆర్టికల్స్ 324 నుంచి 329 మధ్యలో ఇది మనకు కనబడుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ప్రకారంగా మన దేశంలో ఓటు వేసే హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది 1+2గా మనకు కనబడుతుంది, ఓకేనా. 1+2గా మనకు కనబడుతుంది. ఇందులో ఈ ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే రాజ్యాంగబద్ధంగా మనకి, ఈ మిగతా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కాని వ్యక్తులు. మరి ఇతన్ని రిమూవ్ చేయాలంటే మనకు చెప్తున్న ఆర్టికల్ ఏంటి? 324 సబ్ క్లాస్ 5. దీని ప్రకారంగా మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే రిమూవ్ చేస్తామో ఈయన్ని కూడా అలాగే మనం రిమూవ్ చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది. అయితే వెరీ రీసెంట్గా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి తమిళనాడు April 23 అక్కడ ఎన్నికలు జరిగినాయి. అక్కడ మనకు ఒక నియోజకవర్గం అండి, అదేంటంటే అండిపత్తి నియోజకవర్గం. దీని దగ్గర ఇది మొత్తం మనకి ట్రైబల్లో వెస్టర్న్ ఘాట్స్లో నీలగిరి పర్వతాల దగ్గర కనబడుతుంది. అక్కడ కనబడుతున్న ముఖ్యమైన టైగర్ రిజర్వ్ ఏంటంటే శ్రీ విల్లిపుత్తూరు మేఘామలై టైగర్ రిజర్వ్. దీని దగ్గర కేవలం 5 అంటే 5కి మాత్రమే ప్రత్యేకంగా
ఒక బూత్ పోల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓటు వేయడానికి. 5 కోసం మాత్రమే ఒక పోలింగ్ బూత్ని క్రియేట్ చేసిందంటే ఇది ఎంత గొప్ప విషయమో మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? ఈ విల్లీపుత్తూరు మేఘమలై నేషనల్ టైగర్ రిజర్వ్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ మనకి ఇలాంటి ఉడతలండి. దీన్ని మనం గ్రిజిల్డ్ స్క్విరల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది చూసుకుంటే మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ అండ్ కలక్కడ్ ముదుంతరై టైగర్ రిజర్వ్స్ మధ్యలో ఇది మనకు కనబడుతుంది. మేజర్గా ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది, పశ్చిమ కనుమల్లో మాత్రమే ఇది మనకు కనబడుతుంది. ఓకేనా? తమిళనాడులో ఉంది, తమిళనాడు, నాట్ కేరళ, నాట్ కర్ణాటక. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి లోవర్ అరుణ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఒక న్యూస్లోకి వచ్చింది. బేసికల్గా ఇక్కడ అరుణ్ అనే ఈ నది ఎవరికి ఉపనదిస్తారంటే ఇది కోసి అనే నదికి ఉపనది. మరి కోసి ఎక్కడ మనకు కనబడుతుంది? ఇది బీహార్లో మేజర్గా ప్రామినెంట్ రివర్. ఈ కోసి వచ్చి మళ్ళీ దేంట్లో కలుస్తుంది? గంగలో కలుస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే బీహార్ దుఃఖదాయ అని, ద సారో ఆఫ్ బీహార్. ఎందుకంటే ఇది వచ్చిందనుకో మొత్తం వరదలతో బీహార్ని చెల్లాచెదరు చేస్తుంది కోసి నది. ఇలాంటి కోసి నదికి ఒక ఉపనది అరుణ్ నది. ఈ అరుణ్ నది మనకి ఇండియాలో ఉందా? లేదు, నేపాల్లో ఉంది. మరి నేపాల్లో ఉన్నది మనకి ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దేశం సంబంధించిన పటేల్ ఇంజనీరింగ్ అనే కంపెనీ, దాంతోపాటుగా జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, దాంతోపాటుగా సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో 1500 కోట్ల రూపాయల ప్రాజెక్టు మన ఇండియాకి నేపాల్ ఇవ్వడం జరిగింది. ఆ కాంటెక్స్లో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అరుణ్ అన్నది ఎవరికి ఉపనది? కోసికి. కోసి ఎవరికి ఉపనది? గంగ. కోసి ఏ రాష్ట్రంలో కనబడుతుంది? బీహార్లో దీని ఏమంటే ద సారో ఆఫ్ బీహార్ యొక్క దుఃఖదాయ అనే పేరుతో మనం కోసిని పిలుచుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సరిపోతుంది ఈ కరెంట్ అఫేర్, ఇంతకంటే క్వశ్చన్ లేదు. నెక్స్ట్ మనకి తువాలు ఒక కంట్రీ న్యూస్లోకి వచ్చిందండి. ఈ తువాలు అనే కంట్రీ మనకి ఎక్కడ ఉంటుందంటే మీ అందరికీ పసిఫిక్ అనే సముద్రం తెలుసా? యా, తెలిసే ఉంటుంది. ఈ పసిఫిక్లో మనకి వెస్టర్న్ సెంట్రల్ పసిఫిక్లో ఇది మనకి ఏ 2 దేశాల మధ్య కనబడుతుందంటే ఒకటి ఆస్ట్రేలియా అనే దేశం మధ్యలో, తర్వాత హవాయి ఐలాండ్స్ మధ్యలో నాకు ఈ తువాలు అనే దేశం కనబడుతుంది. ఒక 28 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే మహా గొప్ప అండి. ఈ తువాలు క్యాపిటల్ పేరు ఏంటంటే ఫూనాఫాటి. ఏం ఫాటి? ఫూనాఫాటి. ఓకేనా? ఈ కంట్రీ ఏమవుతుందంటే కంప్లీట్గా సింక్ అయిపోతుంది. ఇంకో 50 సంవత్సరాలు ఈ కంట్రీ కనబడదు. ఎంత ఉంది తెలుసా? ఈ కంట్రీ సముద్ర మట్టానికి 4 మీటర్ల హైట్లో మాత్రమే ఉంది. గట్టిగా వానబడితే ఇది మునిగిపోద్ది. మరి వీళ్ళ బాధ ఏంటంటే మేము మునిగిపోతున్నాం, మాకు ఇప్పుడు రక్షణ లేదు, మేము ఏ దేశం పడితే ఆ దేశానికి వెళ్ళిపోతున్నాం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళకి లండన్ అంటే మన బ్రిటిష్ నుంచి 1978 స్వాతంత్రం రావడం జరిగింది. ఒకప్పుడు వీళ్ళని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే ఎలైస్ దీవులు, ఎలైస్ ఐలాండ్స్ అనే పేరుతో మనం వీళ్ళని పిలిచేవాళ్ళం. ఈ దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే రాజు చేత మాత్రమే ఇది పరిపాలించబడుతుంది. ఈ దేశంలో కరెన్సీ డాలరేనండి. ఓకేనా? ఎస్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మిషన్ మిత్ర ఒక న్యూస్లోకి వచ్చింది. 2027లో మానవులతో ఇస్రో గగన్యాన్ ఒక ప్రవేశం చేయించబోతుంది. మరి అలాంటి వ్యక్తుల్ని మనం లేహ్ లడాక్ దగ్గర స్పేస్లో ఎలాంటి క్లైమేటికల్ కండిషన్స్ ఉంటాయో ఇక్కడ అలాంటి కండిషన్స్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మనం టెస్ట్ చేస్తున్నాం. దాన్ని మనం మిషన్ మిత్ర అంటున్నాం. మిత్ర అంటే ఏంటంటే ఎం ఫర్ మ్యాపింగ్, ఐ ఫర్ ఇంట్రాపరబుల్, టీ ఫర్ ట్రైట్స్, ఆర్ ఫర్ రెస్పాన్స్, ఏ ఫర్ అసెస్మెంట్. ఏంటంటే వాళ్ళ ఒక ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మనం ఇక్కడ టెస్ట్ చేయబోతున్నాం. దాన్ని మనం మిషన్ మిత్ర అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. దీన్ని ఇస్రో కండక్ట్ చేస్తుందండి. ఓకేనా? ఇస్రో అండ్ ఇండియన్ ఎయిర్ ఫీల్డ్ వాళ్ళు, ఓకేనా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. నెక్స్ట్ మనకి రెడ్ సీ న్యూస్లోకి వచ్చిందండి. బేసికల్గా రెడ్ సీ, ఓకే, ఇది రెడ్ సీ. ఈ రెడ్ సీ మనకి న్యూస్లోకి వచ్చింది. ఈ రెడ్ సీ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. ఈ రెడ్ సీ మనకి ఎలా కనబడుతుంది ఇది మనం చూసుకుందాం. ఎందుకు న్యూస్లోకి వస్తుందంటే ఇక్కడ ఎక్కడో మనకి ఇరాన్ ఉంటుంది. ఇరాన్ దగ్గర చూసుకుంటే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇటు చూసుకుంటే మనకి పర్షియన్ గల్ఫ్ కనబడుతుంది. ఇటు చూసుకుంటే మనకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనబడుతుంది. ఈ కింద చూసుకుంటే మనకి యూఏఈ కనబడుతుంది. ఈ పక్కన మనకి ఒమాన్ కనబడుతుంది. ఈ మీద ఇరాన్ కనబడుతుంది. అయితే ఈ ఇరాన్లో కొన్ని పోర్టులని యూఎస్ఏ ఇప్పుడు హస్తగతం చేసుకుంది. అయితే యూఎస్ఏకి వార్నింగ్ ఇచ్చి మేము రెడ్ సీ, ఈ ఎర్ర సముద్రం మొత్తాన్ని కూడా మేము ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాం అని సౌదీ అరేబియా ముస్లిం కంట్రీస్కి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ రెడ్ సీ చూసుకుంటే రెడ్ సీ ఎవరిని కలుపుతుంది సార్ అంటే ఈ రెడ్ సీ ఇద్దరిని కలపడం జరుగుతుంది. ఏంటంటే ఈ రెడ్ సీకి మనకు ముఖ్యమైన ఒక జలసంధి ఉంది. ఆ జలసంధిని మనం బాబ్ అల్ మండిబ్ జలసంధి అనే పేరుతో పిలుస్తున్నామండి. ఏమంటున్నాం? బాబ్ అల్ మండిబ్ జలసంధి. ఇది ఎవరిని కలుపుతుందంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని ఒక ప్రాంతం ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కలుపుతుంది. అయితే దీని యొక్క ఉత్తర భాగం చూసుకుంటే అదేనండి ఆ ఉత్తర భాగం ఈ పెనిన్సులా, ఈ ద్వీపకల్పన మనం ఏమంటామంటే సెనాయి ద్వీపకల్పం అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ సెనాయి ద్వీపకల్పం 2 గల్ఫ్లతో లొకేట్ అయింది. ఓకేనా? ఆ గల్ఫ్లే ఇవ్వండి. ఈ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ సూయజ్ అంటున్నాం. ఈ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ అకాబా అనే పేరుతో పిలుచుకుంటాం. దీన్ని మనం సెనాయి పెనిన్సులా అంటే ఏంటి? 3 వైపులా నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేవా? గల్ఫ్ అంటే ఏంటి? ఈ నీళ్ళల్లో అంటే 3 వైపులా ఇలా ల్యాండ్ చొచ్చుకొని రావడానికి మనం గల్ఫ్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది మనకి ఈజిప్ట్. ఇలా ఈ రెడ్ సీ మనకి ఎర్ర ఎందుకు ఉంటుందంటే అందులో ఉన్న ఆల్గే వల్ల అది మనకి రెడ్ కలర్లో మారడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి కొన్ని దేశాల సమూహంతో బౌండరీ ఉంది. ఆ దేశాలను గుర్తుపెట్టుకునే మీకు చిన్న కోడ్ చెప్తా. వై సీడ్స్ అంటే ఎర్ర సముద్రంతో ఆనుకునున్న సరిహద్దు దేశాలు ఎవరంటే వై సీడ్స్ అని గుర్తుపెట్టుకోండి. వై ఫర్ యమన్, ఓకేనా? ఎస్ ఫర్ సూడాన్, ఈ ఫర్ ఎరిత్రియా, ఈ ఫర్ ఈజిప్ట్, డి ఫర్ జిబోటి, ఎస్ ఫర్ సూడాన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫేర్
లక్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ మన న్యూస్లోకి వచ్చిందండి. బేసికల్గా ఇది ఎనర్జీ సెక్యూరిటీతో ఉత్తరాఖండ్లో మనకు కనబడుతుంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ అనే జిల్లాలో యమునా నది మీద దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. అంత గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయండి. ఒకటి గైర్సీ, రెండోది డెహ్రాడూన్. ఓకేనా? ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఉత్తరప్రదేశ్ ఎంపీలు ఇవన్నీ గుర్తుపెట్టుకునే బాధ్యత మాత్రం మీదే. మళ్ళీ చెప్పను, రాసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనకి 2100 నాటికంట మన దేశంలో ఉన్న అడవులు కార్బన్ని స్టోరేజ్ చేసుకోవడం అనేది రెట్టింపోతుందట. ఇది ఒకటి మన న్యూస్లోకి వస్తుందండి. తర్వాత మనం చూసుకుందాం. తర్వాత ఇంకేమైనా న్యూస్లో వస్తే మళ్ళీ మనం దీన్ని అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఇది ఒక టాపిక్ ఇంపార్టెంట్. మన దేశంలో 3D గ్లాస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్, 3D గ్లాస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అనే ఒక స్టోరేజ్ని మన కంట్రీలో భువనేశ్వర్, ఒడిశా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో ఇక్కడ మనకి ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ గారు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం జరిగింది. బై ద వే దీన్ని లీడ్ చేసిన కంపెనీ ఎవరంటే 3D గ్లాస్ సొల్యూషన్ కంపెనీ. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. ఎక్కడ? భువనేశ్వర్, ఒడిశాలో లొకేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ఇది ఒక చిప్ అండి. ఈ చిప్ మీద ఇంతకుముందు మనకి సిలికాన్ లేయర్ యూజ్ చేసే వాళ్ళు ఇక్కడ గ్లాస్ని యూజ్ చేస్తుంది. ఇది మోర్ ప్రిసిజన్గా, ఎక్కువ హీట్కి బద్దలవ్వకుండా చాలా బాగా ఇది మనకి పర్ఫార్మ్ చేస్తుందని మనం చూసుకోవచ్చు. థర్మల్ స్టెబిలిటీ, హెట్రోజినస్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ మనకు అనవసరం. ఇది ఏమి మిమ్మల్ని ఎగ్జామ్లు అడగరు. అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా i5 అని, i6 అని, i7 అని అలా మీరు పిలుచుకుంటారు. అలాంటి చిప్స్ కూడా మనకి మేక్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ నమస్తే అనే ఒక స్కీమ్ ఉందండి. నమస్తే అంటే ఏంటంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. అంటే ఏంటంటే ఇలా ఎవరైతే మనకి స్కావెంజింగ్ వర్క్, ఓకేనా, స్కావెంజర్స్ అంటే ఇలా పారిశుద్ధ కార్మికులు, ఇలాంటి వర్కర్స్ ఇక్కడ చూడండి మనుషులు లోపలికి వెళ్ళి తీస్తున్నారు. వీళ్ళ ప్లేస్ ఒక మిషన్ వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక స్కీమ్ మనకి ఎప్పుడు వస్తుందంటే 2023లో రావడం జరిగింది. ఓకేనా? ఈ 2023లో వచ్చిన స్కీమ్కి సంబంధించిన విషయాల్ని ఇప్పుడు వెరీ రీసెంట్గా దీనికి సంబంధించిన కొన్ని విషయాల్ని మాట్లాడడం జరిగింది, ప్రెస్కి వివరించడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద ఇది రన్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి నమస్తే స్కీమ్ అంటే? ఇట్ ఇస్ అ నేషనల్ యాక్షన్ ఫర్ ద మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఓకేనా? అంటే ఇలాంటి మనుషుల ప్లేస్లలో రోబోలే వచ్చి ఆ పనిని చేయాలని చెప్తుంది. ఎందుకు? వాళ్ళ డిగ్నిటీ కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళ లైవ్లీహుడ్ కాపాడాలి, వాళ్ళ ఫ్యామిలీని కాపాడే ఉద్దేశంతో మన దేశం ఇలాంటి ఒక గైడ్లైన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? దీన్ని మనం చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకి డాల్ఫిన్ ఫ్రెండ్ ఇనిషియేటివ్ చూసుకోండి. ఇంతకుముందు మనకి ప్రాజెక్టు డాల్ఫిన్ వచ్చింది కదా, అది 2020లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రకారంగా డాల్ఫిన్లను కాపాడాలి అని కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్గా ఇది మన కళ్ళ ముందుకు వస్తుంది. కమ్యూనిటీ అంటే ఎవరు? మనకి జాలర్లు. ఓకేనా? ఫిషర్ మ్యాన్. ఈ ఫిషర్ మ్యాన్ ఏం చేస్తారంటే వీటికి సంబంధించిన బ్రీడింగ్ కానీ వాటికి సంబంధించిన హ్యాబిటెట్స్ని కానీ రక్షించే విధంగా ఇప్పుడు వాళ్ళే దీన్ని చర్యలు తీసుకోవాలని ఇది చెప్పడం జరుగుతుంది. బై ద వే దిస్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. మనకి పర్యావరణం, అటవీ, వాతావరణం మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఇది మనకి రన్ అవుతుందిగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే సైంటిఫిక్ సపోర్ట్ కానీ, సీజనల్ సపోర్ట్ కానీ, ఓకేనా, హాట్స్పాట్ సర్వీలెన్స్ కానీ ఇవన్నీ వీళ్ళకి ఇస్తారండి. అంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. ఫిషర్ మ్యాన్ మీరు బోటింగ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. టీచర్లు కానీ చుట్టుపక్కల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వచ్చి చెప్తారు మీరు ఇట్లా చేయకండి, అవి చచ్చిపోతే గంగా నదిలో డైవర్సిటీ దెబ్బతింటుంది అని వాళ్ళు చెప్తే వాళ్ళప్పుడు వింటారు. దాన్ని మనం డాల్ఫిన్ ఫ్రెండ్ ఇనిషియేటివ్ అంటే జనరల్ దీన్ని ఎవరు కోసుకొని తినరండి. ఓకేనా? దీన్ని చాలా దేవులుగా పూజిస్తారు దీన్ని. ఓకే? నెక్స్ట్ మనకి అటల్ పెన్షన్ యోజన న్యూస్లోకి వచ్చింది. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇది మనకి 2015లో వచ్చిన ఒక స్కీమ్ అండి. 2015లో స్కీమ్ వచ్చింది. అటల్ పెన్షన్ యోజన ఏంటంటే మన దేశంలో సేవింగ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. సేవింగ్స్ని ఎలా అంటే మీకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటే మీకు బ్యాంకులో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి, పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఆ రెండింటిలో ఏదో ఒక అకౌంట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. ఆ ఎలిజిబుల్ ప్రకారంగా మీరు ప్రతి సంవత్సరానికి కొంత ప్రీమియం కట్టుకోవాలండి. కొంత ప్రీమియం మీరు కట్టుకోవాలి. ప్రీమియం కట్టుకోవాలంటే దాని అర్థం ఏంటి? మీలో పొదుపు అనే ఒక స్వభావం పెరుగుతుంది. అలా పొదుపు స్వభావం పెరిగినాక 60 సంవత్సరాల తర్వాత నుంచి మీకు పెన్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. 60 ఏళ్ళు కావాలి. అప్పటి నుంచి మీకు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ మీకు ఎలా వస్తుంది? ట్రిపుల్ విధంగా వస్తుంది. ట్రిపుల్ అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ అయినా మీకు వస్తుంది. ఒకవేళ పొరపాటున మంచిగా లేక నువ్వు చచ్చిపోయినావు అనుకో, అప్పుడు నీ స్పౌస్ అంటే నీ భార్యకు వస్తుంది. ఆవిడ కూడా చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు నామినీకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇలా నామినీకి ఒక 20 ఇయర్స్ వరకు ఇలాంటిది వస్తుంది. మరి మీరు కట్టుకున్న ప్రీమియం ప్రకారంగా మీకు నెలకి 1000 కానీ, 2000 కానీ, 3000 కానీ, 4000 కానీ, 5000 కానీ ఇలా మీరు కట్టుకున్న ప్రకారంగా PFRDA మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది. అది మనకి 2003లో ఏర్పడింది. వాళ్ళు మన కంట్రీలో ఈ పెన్షన్ ఇస్తారు. బై ద వే అటల్ పెన్షన్ యోజన ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా ఎప్పుడు వచ్చింది? 2015 మే 9 నాడు మన నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్గా దీంట్లో 9 కోట్ల మంది ఎన్రోల్ అయ్యారు. ఈ రోజుకి 9 కోట్ల మంది దీంట్లో లిస్ట్ ఇన్ అయ్యారు. అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకి నల్సార్ న్యూస్లోకి వచ్చిందండి. నల్సార్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా లీగల్గా
కొన్ని న్యాయ సేవా కేంద్రాలను ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ మీకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ కదా. అసలు నల్సార్ ఎప్పుడు వస్తుంది మన కంట్రీలో? నల్సార్ బేసికల్గా ఇది మన దేశంలో ఒక స్టాచ్యుటరీ బాడీగా వచ్చిందంటే, ఒక చట్టబద్ధ సంస్థగా వచ్చింది. ఎందుకు సార్ అంటే ముఖ్యమైన ఏమొకటే, ఇదేంటంటే న్యాయం అందని ప్రతి ఒక్కటి కూడా ఇది న్యాయం అందేలా చేస్తుంది. దీని ముఖ్యమైన ఉద్దేశం అదే. ఇది ఏ సంవత్సరం వచ్చిందంటే 1987 సంవత్సరంలో, అది కూడా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద ఇది మన దేశంలో ఏర్పడడం జరిగింది. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ మనకి మేజర్గా న్యూఢిల్లీలో సుప్రీంకోర్టులో కనబడుతుంది. ఇది స్టేట్లో ఉంటుంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కూడా పాగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్. జనరల్గా కొత్త సంవత్సరాన్ని చైనాలో జరుపుకుంటారు, కానీ చైనా కంటే ఎక్కువ దీన్ని ఇప్పుడు రష్యాలో జరుపుకోవడం జరుగుతుంది. రష్యాలో లూనార్ ఫెస్టివల్ని ఏ దేశంలో జరుపుకుంటారని మీ ఆన్సర్ ఏంటి? రష్యాలో జరుపుకుంటారు. లూనార్ అంటే ఒక పక్షము, అంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ మనకి 15 రోజులు అట్లా ఒక 29 డేస్లో పడుతుంది. అలా ప్రతి నెల మనకు 1 రోజు 2 రోజులు మిగులుతుంది. అలా మొత్తంగా ఈ లూనార్ ఫెస్టివల్ ప్రకారం చూసుకుంటే మనకి 13 నెలలు ఈ లూనార్ టైం లైన్ ప్రకారంగా మనకుంటే బేసికల్గా దీన్ని ఎక్కడ జరుపుకుంటారు? ఎక్కువగా రష్యాలో దీన్ని జరుపుకోవడం మనం చూడొచ్చండి. నెక్స్ట్ మనకి టెట్రాడోడాక్సిన్ అని ఒక విషయం మనకి న్యూస్లోకి వచ్చింది. ఇదేంటంటే కేరళలో ఇలాంటి పఫర్ ఫిష్ని తెలియక చాలామంది తిని వాళ్ళందరి లోపల ఈ పాయిజన్ ఈ సైనైడ్ డెవలప్ అవుతుంది. అలా న్యూస్లోకి వచ్చింది. దీన్ని బేసికల్గా దీని ఒక సైంటిఫిక్ ఫార్ములా చూసుకుంటే C11H17N3O8గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇది ఒక కలర్లెస్, దీనికి ఎలాంటి కలర్ ఉండదు అండ్ వీక్ బేసిక్ ఒక క్రిస్టలైన్ సంబంధించిన ఒక సైనైడ్గా దీన్ని చూసుకోవచ్చు. పఫర్ ఫిష్లో మనకు కనబడుతుంది. ఇది సోడియం సైనైడ్ కంటే చాలా డేంజరస్, 1000 రెట్లు అత్యధికమైన ప్రభావంగా మన బాడీలో కనబడుతుంది. టెట్రాడోడాక్సిన్ వెరీ రీసెంట్గా ఎక్కడ కనబడింది? కేరళలో. అది కూడా పఫర్ ఫిష్ నుంచి మనకు కనబడడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రసాద్ అనే ఒక స్కీమ్ వచ్చిందండి. ప్రసాద్ అనే స్కీమ్కి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ని ఇప్పుడు సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అసలు ప్రసాద్ అంటే ఏంటంటే, ఈ ప్రసాద్ స్కీమ్ మనకి 2014 వచ్చిందండి. ప్రసాద్ ఓకేనా. ఫస్ట్ మనం ప్రసాద్గా చూసుకోవచ్చు. ప్రసాద్ అంటే ఏంటంటే, ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఓకేనా. స్పిరిచువల్ రెజ్యువనేషన్ అండ్ ప్రివిలేజ్. ఓకేనా. పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఈ ఆగ్మెంటేషన్ దగ్గర మనకి హెచ్ జామ్ అయింది. ఓకేనా. హెచ్ అంటే ఏంటంటే హెరిటేజ్. సరే ఏం మాట్లాడుతారు అంటే, పిలిగ్రిమేజ్ అంటే యాత్రికుడు అండి. రెజ్యువనేషన్ అంటే మీరు ఏ టెంపుల్కి అయితే వెళ్తుందో ఆ టెంపుల్ని పునరుద్ధరింపజేయాలి. అండ్ స్పిరిచువల్గా మిమ్మల్ని దైవానికి సంబంధించిన దగ్గరగా ఆగ్మెంటేషన్ చేయాలి మిమ్మల్ని. ఇలాంటి స్కీమ్ మన దేశంలో ఎప్పుడంటే 2014 వచ్చింది. అంటే ఏం చేస్తారు ఈ స్కీమ్లో అంటే, మనకి గవర్నమెంటే కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అంబానీ కానీ అదానీ కానీ ఎవరన్నా ఒకరు గుడిని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి 10 లక్షలు 1 crore ఇచ్చిండు కదా. ఎందుకు ఇచ్చిండు? అక్కడ స్టెప్స్ బాగా చేయండి, టెంపుల్ స్ట్రక్చర్ మార్చండి, లోపల ఎమ్యూనిటీస్ కరెక్ట్గా స్పెట్ చేయండి, భక్తులందరికీ మంచి ఫెసిలిటీస్ కల్పించండి, వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మికత తప్ప ఇంకేమీ ఆ ప్లేస్లో కనబడద్దు అని చెప్తుంది. ఇలాంటి స్కీమ్ అంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి, తన పేరేంటి రామ్మోహన్ నాయుడు మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్, ఆయన ప్రసాద్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా. ఒకప్పుడు ఇది మనకి ప్రసాద్గా కనబడేది, ఇప్పుడు హెచ్ ఆడైంది. ఇప్పుడు హెచ్ ఆడే ప్రసాద్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. అంటే పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ఎప్పుడు వచ్చింది సార్? 2014లో ఇది రావడాన్ని మనం చూడొచ్చు. ఇది ఎవరి కింద ఉంటుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద రన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ఇది మనకి రన్ అవుతుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ మనకి పూర్వాంచల్ మహోత్సవ్ మాటి 9 అనే ఉత్సవం జరిగింది. ఇక్కడ చూడండి, పూర్వాంచల్ అంటే అర్థం ఏంటి? పూర్వాంచల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ని మనం పూర్వాంచల్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఎందుకు సార్ దాన్ని ఎందుకు పిలుచుకుంటాం అంటే, ఇప్పుడు మీరు చూడండి, మీకు హిమాలయాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇగో జమ్మూ కాశ్మీరు, ఇక్కడ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇగో సిక్కిము, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇలా మనకి ఆదిచంద్రాకారపు ఆకారంలో మన దేశంలో కనబడుతుంది. మరి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి కదా. ఈ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన స్పిరిచువాలిటీని కానీ కల్చర్ని కానీ వాళ్ళ యొక్క ప్రతిదాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ప్రతి సంవత్సరం ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. అలాంటి ఫెస్టివల్కి ఇక్కడ మన స్పీకర్ అయిన ఓం బిర్లా అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా. దీన్ని మనం పూర్వాంచల్ మహోత్సవ్ మాటి 9, మాటి అంటే మట్టి, దానికి సంబంధించిన ఒక స్పిరిచువల్ని ఒక ఫెస్ట్ మనం కండక్ట్ చేసుకుంటే ఇది మనకు న్యూస్లోకి వచ్చిందండి. ఓకేనా. పూర్వాంచల్ మహోత్సవ్ మాటి 9 ఫెస్టివల్. ఓకేనా. నెక్స్ట్ మనకి నగోయా ప్రోటోకాల్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ కూడా న్యూస్లోకి వచ్చింది. ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేర్ ప్రకారంగా మన కంట్రీలో IRCCలు అంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సర్టిఫికేట్ కాంప్లియన్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇదంతా టఫ్ ఏం కాదు. IRCC అంటే ఏంటంటే ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ పొందిన సర్టిఫికేట్ యొక్క కాంప్లియన్స్ అంటే ఏంటంటే సమ్మతి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం సమ్మతి, దేని గురించి? ఇదే మన లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. సో చెప్తున్నా, ఏం సమ్మతి, దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే, యాక్చువల్గా మన కంట్రీలో బయోడైవర్సిటీ యాక్ట్ అనేది మనకి 2002లో రావడం జరిగిందండి. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, దీనికంటే ముందు మనకి CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఒక సమ్మిట్ మనకి 1992లో బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియోలో ఇది కండక్ట్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, బయోడైవర్సిటీని కాపాడే విధంగా ప్రపంచ దేశాలు కొన్ని గైడ్లైన్స్ తీసుకోవాలి. ఈ గైడ్లైన్స్ ప్రకారంగా
ప్రపంచ దేశాలు మొత్తం కూడా 2010లో ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చింది. అది నగోయా అనే ఏరియాలో జరిగింది కాబట్టి కరీంనగర్ జరిగితే కరీంనగర్ ప్రోటోకాల్, విజయవాడ జరిగితే విజయవాడ ప్రోటోకాల్, కర్నూలు జరిగితే కర్నూలు ప్రోటోకాల్. ఇది నగోయాలో జరిగింది కాబట్టి మనది నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైనా మీ ఊరికి వచ్చి మీ మట్టిని యూజ్ చేసుకున్నా, మీ నేలను యూజ్ చేసుకున్నా, మీ నీళ్ళని యూజ్ చేసుకున్నా, మీ దగ్గర దొరికి ఏదైనా ఎవరి దగ్గర లేని ఒక వస్తువు మీ దగ్గర దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు కొత్త రకమైన జెనెటికల్ మాడిఫికేషన్స్ని కనిపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేను ఒక మూవీలో వాళ్ళ డాడీ గోల్డెన్ ఐస్ కనిపెడతాడు. బ్రదర్స్ మూవీలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కడుపులోకి సడన్ థింగ్ దేని పంపించి ఒక రకమైన కొత్త హ్యూమన్ తయారు చేద్దాం అనుకుంటే ఇద్దరు కవలలు పుడతారు. అలా అన్నట్లుగా మన వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టినప్పుడు దాని నుంచి వచ్చే లాభాలని ఆ ఊరి ప్రజలకు కానీ ఎవరితో మనం షేర్ చేసుకుంటున్నామో వాళ్ళకి ఇవ్వాలి. అదే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. ఇది ఎవరి గురించి మాట్లాడుతుందంటే నగోయా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి బెనిఫిట్ షేరింగ్ సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయడం అనేది ఓకేనా. ఆ సర్టిఫికెట్లు జారీ చేయడం దాంట్లో ఇప్పుడు ఇండియా టాప్ ప్లేస్లోకి వచ్చిందండి. ఇండియా ఎన్నో ప్లేస్లోకి వచ్చిందంటే ఇగో మన ఒక్క కంట్రీ నుంచే ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న సర్టిఫికెట్లలో 56.6% సర్టిఫికెట్లు ఒక ఇండియా నుంచి మాత్రం రావడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది, థర్డ్ ప్లేస్లో స్పెయిన్ ఉంది. సింపుల్గా కోడ్ చెప్తున్నా ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లెక్క ఇండియా, ఫ్రాన్స్, స్పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 దేశాలు టాప్ లిస్ట్లో ఉండడం జరిగింది. దీంట్లో బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సర్టిఫికేట్ ఫర్ ద కాంప్రిహెన్సెస్ ఇవ్వడం అన్నట్లుగా ఓకేనా. దాని ప్రకారం ఇప్పుడు మన ఇండియా టాప్ లిస్ట్లో ఉంది అండి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే ఎస్. ఇక్కడ మనం చూసుకుంటే మనం మొత్తం 3 ప్రోటోకాల్ చూసుకుందామండి. నగోయా ప్రోటోకాల్ ఏంటంటే అలా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేర్ గురించి మాట్లాడుతుంది. ఇది కాకుండా కార్టజనా ప్రోటోకాల్ ఒకటి ఉంటుందండి. ఇది 2000 సంవత్సరంలో రావడం జరిగింది. ఒకవేళ మీరు కొత్త రకమైన వంగడాన్ని, కొత్త రకమైన మనిషిని, కొత్త రకమైన జెనెటికల్ మోడిఫికేషన్ మీరు తయారు చేసినప్పుడు ఒకవేళ ఏదైనా థ్రెట్, ఒక ఆపద వస్తే ఆ ఆపదని ఎలా నిర్వీర్యం చేయాలి అని చెప్పడానికి, దాన్ని బయోసేఫ్టీ ఎంత ఉంది దాంట్లో అని చెప్పడానికి మనం కార్టజనా ప్రోటోకాల్ చూసుకోవచ్చు ఓకేనా. మరి ఐచి టార్గెట్స్ అంటే ఏంటంటే ఈ నగోయా ప్రోటోకాల్స్ ఎంత బాగా మనకి బయటకు వస్తున్నాయి అని చెప్పడానికి మనం తీసుకున్న కొన్ని 16 స్పెసిఫికల్ అడ్రసెస్ని, కొన్ని టార్గెట్స్నే ఐచి టార్గెట్స్ అంటాం ఓకేనా. ఇంతకు మించి ఇంకేం లేదు. ఇది గైస్ ఓకే. సో ఒక 40 నిమిషాల్లో సుమారుగా మనం ఒక 60 టాపిక్లు మాట్లాడుకుందాం. అంటే కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు, జీకే ఇలా ఉంటుంది మన క్లాస్. ఇది మన క్లాస్. ఇంత దూరం వచ్చి ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయినంటే మాత్రం మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ ఒక లైక్, వీలైతే వాట్సాప్లో స్టూడెంట్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్లో స్టూడెంట్స్ గ్రూప్స్ కానీ దాంట్లో దీన్ని ప్రమోట్ చేయండి.